చాలామంది మధ్య వయస్కులు గానీ, ఇప్పుడు యంగ్ చాప్స్ కానీ, ముసలి వాళ్ళు గానీ, ఎవరైనా సరే ఎడమ ఛాతీ వైపు గానీ, ఎడమ భుజం వైపు గానీ, దవడ దగ్గర గానీ పెయిన్ వస్తూ ఉంటే, అది గుండెకి సంబంధించిన పెయిన్ అయ్యుండవచ్చు. లెఫ్ట్ షోల్డర్ పెయిన్ వస్తే, అది ముందు గుండె సంబంధించిందా కాదా అని నిర్ధారించుకోవాలి. ఎలా నిర్ధారించుకుంటాం? ఛాతీ పెయిన్ ఉందా? పాల్పిటేషన్స్ ఉంటాం, గుండె దడ ఉందా, ఆయాసం ఉందా లేదా, చెమటలు పడుతున్నాయా లేదా, పెయిన్ రేడియేట్ అవుతుందా లేదా, వామిటింగ్స్ వస్తున్నాయా, ఇవన్నీ చూస్తారు. చూసి అది గుండెకి సంబంధించిందా లేకపోతే భుజానికి మాత్రమే సంబంధించిందా అనేది కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాలి. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. షోల్డర్ పెయిన్ వస్తే వెంటనే డాక్టర్ని కలవండి. డాక్టర్ కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తారు. చేసి అది గుండె నుంచి వస్తుందా నొప్పి ఆర్ భుజం నుంచి వస్తుందా అనేది ఆయన ఎగ్జామిన్ చేసి చెప్తారు. భుజం నుంచి వచ్చిందంటే అది ఈజీగా ట్రీట్ చేయొచ్చు. గుండె నుంచి వస్తుంది అంటే అది ఎమర్జెన్సీ, అది లైఫ్కి సంబంధించినది. నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాపాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో భుజం నొప్పి కూడా ఇట్ మే రిఫ్లెక్ట్స్, అంటే గుండె నొప్పి భుజం నొప్పిగా ప్రజెంట్ చేయవచ్చు. దాన్ని ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. డాక్టర్కి చూపెట్టుకోండి. డాక్టర్ ఐడెంటిఫై చేస్తాడు అది గుండె నొప్పి లేదా భుజం నొప్పి అని. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.